అండ్ నాకు ఆల్రెడీ హైప్ అయితే ఎక్కిపోయింది. ఎందుకన్నానంటే ఇక్కడ బిగ్ షిప్స్ పార్క్డ్ అప్, కామ్ వాటర్ అండ్ వన్ సైడ్, పీపుల్ వాకింగ్ ఎవ్రీవేర్. సో ఇక్కడికి రావడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఏంటంటే ఈ ప్లేస్లో బోట్ రైడ్ అనేది ఆఫర్ చేస్తారు. ఇది నార్మల్ బోట్ రైడ్ కాదు, ఓషన్ మధ్యలోకి అయితే తీసుకెళ్తుంది. అండ్ మేము పైకి వెళ్ళడానికి కేబుల్ కార్స్ అనేవి తీసుకున్నాం. అండ్ కేబుల్ కార్స్లో ముందు ఆల్రెడీ నేను ట్రావెల్ చేశా. బట్ ఈ కేబుల్ కార్ ఎందుకు స్పెషల్ రా అంటే అండ్ ఇలాంటివి ఎక్స్ప్రెస్ చేయడానికి కూడా నా దగ్గర వర్డ్స్ కూడా లేవు, అంత ఇంపాక్ట్ఫుల్ అయిన మూమెంట్ ఇది. మనం డే 3లోకి వెళ్ళే ముందు లెట్స్ రివైండ్ మన డే 2 ఎలా వెళ్ళిందో. సో డే స్టార్ట్ అవడంతోనే మంచి రైనీ వెదర్తో అయితే స్టార్ట్ అయింది. అండ్ ఆ తర్వాత నేను లోకల్ సూపర్ మార్కెట్కి అయితే విజిట్ చేశా. అండ్ అక్కడ క్రేజీ స్టఫ్ చూసా, లైక్ హ్యాంగింగ్ పోర్క్. అండ్ ఆ తర్వాత నిన్న ఫస్ట్ స్పానిష్ బ్రేక్ఫాస్ట్ అయితే తినేసా. బట్ ఈ వెదర్ అయితే కెప్ మెస్సింగ్ విత్ అస్. బట్ నేను ఏం చేయకుండా ఇక్కడ ఉండే బెస్ట్ బీచ్ అయితే ఎక్స్ప్లోర్ చేశా. అండ్ నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. అండ్ లేటర్ ఆన్ నేను ద బెస్ట్ సీ ఫుడ్ స్టాల్ అయితే చూసా. వీళ్ళ దగ్గర అన్ని వెరైటీస్ అయితే ఉన్నాయి. అండ్ ఫైనల్గా నైట్ అయితే నేను ఒక బిగ్ పాట్ ఆఫ్ చికెన్ బిర్యానీతో నా డే అయితే ఎండ్ చేసేసా. హాయ్ గైస్, వెల్కమ్ టు చార్కో అండ్ ఎక్స్ప్లోర్ అండ్ దిస్ యువర్ హోస్ట్ షణ్ముఖ్. సో వెల్కమ్ టు మై డే 3 ఇన్ మలాగా. మీకు నా లాస్ట్ ప్రీవియస్ వీడియో నచ్చాయని అనుకుంటున్నాను. సో ఈరోజు కూడా లైక్ మేము ఏం ప్లాన్ చేసుకోలేదు, అలా వెళ్తుండగా ర్యాండమ్ డెసిజన్ తీసుకుంటాను. ఎందుకంటే ఐ హోప్ అన్ఎక్స్పెక్టెడ్ డెసిజన్స్ అన్ని బెస్ట్ అవుట్పుట్ ఇస్తాయి అనుకుంటున్నాను. సో ఈరోజు కూడా అలా డ్రైవ్ చేస్తాం. డ్రైవ్ చేసినప్పుడు ఏ ప్లేస్ అయితే ఫిక్స్ అవుతామో ఆ ప్లేస్ని అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. అండ్ ఈరోజు కూడా మనం వెదర్ గురించి మాట్లాడుకుంటే ఇట్స్ ప్లెజెంట్ యాజ్ కంపేర్ టు ఎస్టర్డే. ఈరోజు అయితే కొద్దిగా పర్లేదు టు ఎక్స్ప్లోర్. లెట్స్ సీ ఈరోజు మనం ఎలా అయితే ఎండప్ చేయబోతున్నామో. బట్ ఐ గ్యారెంటీ ఈ వీడియో ఎండ్ అయ్యేసరికి మీరు డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. సో ఇప్పుడు మనం ఎలా డిలే చేయకుండా లెట్స్ డైవ్ ఇన్ టు ది వీడియో. అండ్ మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే మాత్రం కంటే సబ్స్క్రైబ్. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. సో ఈ రోజు అయితే చాలా డిఫరెంట్గా స్టార్ట్ అయింది. 2 రోజులు వర్షం తర్వాత ఫైనల్లీ సన్ కేమ్ అవుట్. అండ్ దాంతోపాటుగా కొద్దిగా చల్లటి గాలి, అక్కడక్కడ క్లౌడ్స్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయి. అండ్ ఈ టైప్ ఆఫ్ వెదర్ అందరికీ నచ్చుతుంది. అండ్ ఫైనల్గా మేమైతే కార్లో కూర్చున్నాం. అండ్ కొద్దిసేపు డిస్కషన్ తర్వాత మేమైతే డిసైడ్ అయ్యాం ఎక్కడికి వెళ్ళాలో. ఎక్కడికో తెలుసా? మలాగా పోర్ట్. అండ్ ఇది మేము ఉంటున్న ప్లేస్ నుంచి 1 అవర్ దూరంలో అయితే ఉంది. అండ్ ఈ ప్లేస్ గురించి చాలా విన్నాం, అక్కడ పెద్ద పెద్ద షిప్స్ ఉంటాయని చెప్పి, మంచి ఓషన్ వ్యూ ఉంటుందని చెప్పి. లెట్స్ సీ. వెళ్తున్నంతసేపు కూడా రైడ్ అయితే చాలా పీస్ఫుల్గా జరిగింది. రోడ్స్ అయితే చాలా స్మూత్గా ఉన్నాయి. అండ్ ఆ వ్యూ అయితే చాలా కామ్గా అయితే అనిపించింది. అండ్ ఓపెన్ స్కై, ఫ్యూ మౌంటైన్ పీక్స్ చాలా పర్ఫెక్ట్గా అనిపించింది. అండ్ నేనైతే మనసులో అనుకుంటున్నా, సో ఇప్పుడిప్పుడు అన్నీ నాకు కావాల్సినట్టు జరుగుతున్నాయి, ఇలాగే క్లిక్ అవ్వాలని అనుకున్నా. సో ఇప్పుడైతే మనం లొకేషన్కి ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం. ఐఎమ్ డ్రైవింగ్ రైట్ బిసైడ్ ద పోర్ట్. అండ్ వావ్, ఈ స్ట్రెచ్ అయితే రియల్లీ సంథింగ్. మలాగా పోర్ట్ ఇన్ జస్ట్ ఎనీ పోర్ట్. ఇది వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ పోర్ట్ ఆన్ ద మెడిటేరియన్ కోస్ట్. అండ్ ఇది మోర్ దెన్ 3000 ఇయర్స్గా యూజ్ చేస్తున్నారు ఫర్ ట్రేడ్. నౌ ఇట్స్ అ మిక్స్ ఆఫ్ హిస్టరీ అండ్ మోడర్న్ వైబ్. ఎందుకన్నానంటే ఇక్కడ క్రూజ్, యాట్, రెస్టారెంట్, ఎవ్రీథింగ్ ప్యాక్డ్ ఇన్ వన్ బ్యూటిఫుల్ స్పాట్. అండ్ నాకు ఆల్రెడీ హైప్ అయితే ఎక్కిపోయింది. ఎందుకన్నానంటే ఇక్కడ బిగ్ షిప్స్ పార్క్డ్ అప్, కామ్ వాటర్ అండ్ వన్ సైడ్, పీపుల్ వాకింగ్ ఎవ్రీవేర్. సో నేను ఆల్రెడీ హ్యాపీ వైబ్ని అయితే ఎంజాయ్ చేస్తాను. ఆల్ రైట్, ఇప్పుడైతే మనం మలాగా పోర్ట్కి అయితే వచ్చేసాం. అండ్ వీఆర్ వాకింగ్ త్రూ దట్. అండ్ మీకు ఒకటి చెప్పాల్సిన విషయం ఏంటంటే ఈ ప్లేస్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. నాకు బాగా నచ్చింది. ఎందుకంటే పెద్ద పెద్ద షిప్స్ రైట్ బిసైడ్ మీ అండ్ పామ్ లైన్ స్ట్రీట్. అండ్ ఎక్కడ చూసిన పీపుల్ దే వర్ టాకింగ్, చిల్లింగ్ అండ్ వాకింగ్. అండ్ నాకైతే చాలా అన్రియల్గా అనిపించింది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ స్టఫ్, ఇక్కడ ఆల్ కైండ్ ఆఫ్ రెస్టారెంట్స్ ఉన్నాయి, కేఫే, ప్లేస్ టు సిట్ అండ్ ఎంజాయ్. అండ్ ఫైనలీ సన్ కేమ్ అవుట్. సో ఇక్కడికి రావడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఏంటంటే ఈ ప్లేస్లో బోట్ రైడ్ అనేది ఆఫర్ చేస్తారు. ఇది నార్మల్ బోట్ రైడ్ కాదు, ఓషన్ మధ్యలోకి అయితే తీసుకెళ్తుంది. సో కౌంటర్కి వెళ్ళి టైం చెక్ చేస్తే స్టాఫ్ వచ్చేసి, సార్ లేటర్ ఇన్ ద ఈవినింగ్ మా దగ్గర సన్సెట్ ట్రిప్ ఉంది, ట్రై చేయండి అన్నారు. అది ఎవరు మిస్ చేసుకుంటారు చెప్పండి. సో మేమైతే దానికి టికెట్ బుక్ చేస్తాం. అండ్ అది వచ్చేసి ఈవినింగ్ 6 o'clock కల్లా స్టార్ట్ అవుద్ది. అండ్ ఇప్పుడు 12, మన దగ్గర చాలా టైం ఉంది టు కిల్. అండ్ అందుకే నియర్ బై ప్లేస్ అయితే మనం ఎక్స్ప్లోర్ చేద్దాం.
సో మేమైతే ఆల్రెడీ సన్సెట్ క్రూజ్ టికెట్స్ అయితే బుక్ చేసేస్తాం అండ్ మేము ఈవినింగ్ మళ్ళీ పోర్ట్కి అయితే రావాలి అండ్ మా దగ్గర ఇంకొన్ని అవర్స్ ఉన్నాయి టు కిల్. సో మేము నియర్ బై లోకల్స్ని అడిగాం ఇక్కడ దగ్గరలో ఇంకేం ప్లేసెస్ బాగుంటాయని చెప్పి అండ్ దే సజెస్ట్ బెనల్ మదేనా అండ్ వి స్ట్రైట్ హెడెడ్ దేర్ అండ్ అది పోర్ట్ దగ్గర నుంచి 40 minutes దూరంలో అయితే ఉంది అండ్ రైడ్ వాజ్ సూపర్ స్మూత్ అండ్ ఐ వాజ్ సో గ్లాడ్ లోకల్ సైడ్ ఆఫ్ స్పెయిన్ని ఈ రైడ్ త్రూ చూస్తున్నందుకు ఐ వాజ్ సో హ్యాపీ. ఆ ప్లేస్కి వెళ్ళిన తర్వాత మాకైతే కేబుల్ కార్స్ అనేవి కనబడ్డాయి అండ్ మేము పైకి వెళ్ళడానికి కేబుల్ కార్స్ అనేవి తీసుకున్నాం అండ్ కేబుల్ కార్స్లో ముందు ఆల్రెడీ నేను ట్రావెల్ చేశా బట్ ఈ కేబుల్ కార్ ఎందుకు స్పెషల్ రా అంటే ఇది 20 minutes టైం తీసుకుంటుంది అండ్ ఆల్మోస్ట్ 5 kilometers అయితే కవర్ చేస్తుంది. దట్స్ వైల్డ్. అండ్ మనం పైకి వెళ్ళే దారిలో మనకైతే బీచ్, రాక్స్, టైనీ హౌసెస్, లాంగ్ రోడ్స్ అండ్ అన్నీ కనిపిస్తాయి. ఇట్స్ పీస్ఫుల్ అండ్ ఇట్స్ లైక్ టాప్ ఆఫ్ ద వరల్డ్ ఫీలింగ్ అంటారు కదా అలా. నేనైతే ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ అయితే ఎంజాయ్ చేసా త్రూ అవుట్ ద రైడ్. ఐ ఎంజాయ్డ్. సో ఇక్కడ నుంచి ఆ వ్యూ చూస్తే అమేజింగ్గా ఉంది. వన్ స్టాప్ రీచ్ అయిన తర్వాత మ్యాన్ ఈ వ్యూ అయితే జస్ట్ స్పీచ్లెస్. సో ఇలాంటి కైండ్ ఆఫ్ వ్యూ చూసేటప్పుడు మనకి ఎక్కువ మాట్లాడాలనిపించదు. అక్కడ నించొని మొత్తం వ్యూని ఫీల్ అవ్వాలనిపిస్తుంది. అండ్ ఈరోజు బిగ్ షూట్అవుట్ ఫర్ ద వెదర్. ఈరోజు కానీ వెదర్ ఇలా ఉండకపోతే ఈ వ్యూ అంత అందంగా ఉండకపోదు, మనం అంత ఎంజాయ్ చేయకపోయేవాళ్ళం. ఆ తర్వాత కొద్దిగా ఆకలి వేయడం అయితే స్టార్ట్ చేసింది అండ్ లక్కీగా ఇక్కడ ఒక కేఫే ఉంది. సో వీ గ్రాబ్ సమ్ పిజ్జా. సో పిజ్జా గురించి మాట్లాడాలంటే సింపుల్గా సూపర్గా ఉంది అండ్ ఆ తర్వాత వీ టుక్ ఎ డెసిజన్ టు క్లైంబ్ ఎ బిట్. సో నథింగ్ టూ క్రేజీ బట్ మ్యాన్ ఆ కాంబో అయితే చాలా బాగుంది. ఫ్రెష్ పిజ్జా, బ్లూ స్కై అండ్ చుట్టూ మొత్తం ట్రీస్ అండ్ ఆ చల్లటి గాలి, బెస్ట్ ఫీలింగ్. అండ్ ఇలాంటి మెమొరీస్ డెఫినెట్గా మన లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటాం. సో పైన అయితే మంచి టైం అయితే స్పెండ్ చేశాను అండ్ నేనైతే టోటల్లీ ఎంజాయ్డ్. సో ఇప్పుడైతే వీ హెడ్డింగ్ బ్యాక్ టు ద పోర్ట్. ఎందుకంటారా, మన క్రూజ్ మన కోసం వెయిట్ చేస్తుంది. బికాజ్ నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నా ఫర్ ద సన్సెట్ వ్యూ. బట్ ఈ టాప్ వ్యూ అయితే చాలా బాగుంది. ఐ ఎంజాయ్డ్. సో ఇప్పుడు బ్యాక్ టు మలాగా పోర్ట్. బ్యూటిఫుల్ మౌంటైన్స్ మధ్యన నా ఆఫ్టర్నూన్ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ ఇప్పుడు మనం మలాగా పోర్ట్లో అయితే ఉన్నాం అండ్ దిస్ ఈస్ ద టైం. ఈ టైం కోసం నేను పొద్దున్న నుంచి వెయిట్ చేసిన ద సన్సెట్ క్రూజ్. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. ఎందుకంటే నేను కొన్నిసార్లు అనుకున్నా ఎలా ఉంటుంది మనం ఓషన్ మధ్యలో మన క్రూజ్ బోట్, మన చుట్టూ జనం, ఆ సన్సెట్ అలా చూస్తే. అంటే చాలాసార్లు సినిమాలో చూసా అందుకని. సో నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. సో ఇప్పుడైతే మనం క్రూజ్ దగ్గరికి అయితే వచ్చేసాం అండ్ ఇదైతే ఆనెస్ట్గా చెప్పాలంటే నేను అనుకున్న దానికంటే కొద్దిగా పెద్దగానే ఉంది. మనం లోపల కూర్చోవచ్చు, బయట కూర్చోవచ్చు, పైకి కూడా ఎక్కొచ్చు అండ్ ఎవ్రీ వన్ స్టార్ట్ ఫీలింగ్ బై ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, ఎవ్రీ వన్ గెటింగ్ రెడీ ఫర్ ద రైడ్. నాకు తెలిసి ఎగ్జాక్ట్గా నేను ఎక్కడ కూర్చోలో, రైట్ ఎట్ ద ఫ్రంట్, నో వాల్, నో విండో, జస్ట్ ప్యూర్ ఓపెన్ వ్యూ అండ్ అక్కడ కూర్చుంటేనే మనకి రియల్ ఫీలింగ్. అండ్ బ్రో వాటర్ అయితే చాలా బ్లూగా ఉంది, సో క్లియర్, లైక్ ప్రాపర్ పోస్ట్ కార్డ్ స్టఫ్. అండ్ ఆ చల్లటి గాలి అయితే తగులుతుంది అండ్ ఆ బోట్ యొక్క ఓవరాల్ అట్మాస్ఫియర్ అయితే బజింగ్ విత్ ఎక్సైట్మెంట్ అండ్ అందరి ఫేసెస్ మీద స్మైల్ అండ్ ఆ ఎనర్జీ. అందరు చాలా హ్యాపీగా ఫొటోస్ తీసుకుంటున్నారు, వీడియోస్ తీసుకుంటున్నారు. ఓవరాల్ బోట్ అయితే చాలా హ్యాపీగా ఉంది అండ్ మేమైతే ఇప్పుడు మెల్లిగా ఓషన్ లోపలికి అయితే వచ్చేసాం అండ్ సన్ అయితే ఇంకా పైన అక్కడ ఉంది బట్ మాకు ఆ వైబ్ అనేది ఆల్రెడీ తగులుతుంది. అండ్ సడన్గా నాకు ఒకటి గుర్తొచ్చింది. ఏంటంటే అలా కూర్చొనన్న చుట్టుపక్కల మొత్తం చూసా అండ్ ఆలోచించడం మొదలుపెట్టా. ఇదే కదా మనకు కావాల్సిన కోర్ మూమెంట్.
ఎలాంటి మ్యూజిక్ అవసరం లేదు, ఫోన్ అవసరం లేదు, జస్ట్ ఆ అందమైన వ్యూ, ఆ చల్లటి గాలి, ఏదో తెలియని ఫీలింగ్ ఆఫ్ ఫ్రీడమ్. అండ్ ఆనెస్ట్గా చెప్పాలంటే ఇదే బ్యూటీ ఆఫ్ ట్రావెల్. ఇలాంటి చిన్న చిన్న పీసెస్లోనే మనకి చాలా ఎనర్జీ, చాలా రిఫ్రెష్మెంట్ అయితే దొరుకుతుంది. సో ఇప్పుడైతే క్రూజ్ కొద్ది లోపలికైతే వచ్చేసింది. అండ్ బ్రో, ఇట్ వాస్ సంథింగ్ ఎల్స్. అట్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో మేము ఒక పెద్ద షిప్ని అయితే పాస్ అయ్యాం. అండ్ నేను అక్కడే నించున్నా. అండ్ ఆ పెద్ద షిప్ని చూసిన తర్వాత ఐ వాజ్ సో ఎక్సైటెడ్. అంటే చాలా పెద్దగా ఉండి అండ్ ఇట్ గివ్ మీ గూస్ బంప్స్. అండ్ మేము అలాగే సముద్రం లోపలికి వెళ్ళడం అయితే స్టార్ట్ చేసాం. అండ్ వైబ్ అయితే కొద్దిగా మారింది, ఎందుకంటే మేము షోర్ నుంచి చాలా లోపలికి అయితే వచ్చేసాం. అండ్ ఇప్పుడు ఎటు చూసినా వాటరే, ఫ్రంట్, బ్యాక్, లెఫ్ట్, రైట్, జస్ట్ ఓషన్ ఎవ్రీవేర్. అండ్ దెన్ ఇక్కడే సడన్ ట్విస్ట్, మెల్లిగా చల్లగా అయిపోవడం స్టార్ట్ అయింది. నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్, బట్ ఇదైతే చాలా చల్లగా అయిపోయింది, డిఫరెంట్. అండ్ ఇక్కడ ఉన్న పీపుల్ అయితే లోపలికి వెళ్ళడం అయితే స్టార్ట్ చేశారు, ఎందుకంటే ఓషన్ మధ్యలోకి అయితే వచ్చేసాం. అండ్ ఇక్కడైతే చాలా చల్లగా అయితే అయిపోయింది. బట్ నేను మాత్రం అవుట్ సైడ్ ఉన్నా, ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు మిస్ ఎ సెకండ్ ఆఫ్ ఇట్. అండ్ ఇది మెయిన్ మూమెంట్, దీనికోసం మనం పొద్దున్న నుంచి వెయిట్ చేసాం, ద సన్సెట్. అండ్ గోల్డెన్ రేస్ మన ఫేస్ మీద హిట్ చేస్తుంటే, ఆ గాలికి నా జుట్టు అలా ఎగురుతుంటే, అండ్ ఆ ఫీలింగ్ అయితే లిటరలీ చాలా ఎక్సైట్మెంట్గా ఫీల్ అయ్యా. అండ్ దట్ టు ఇన్ ద మిడిల్ ఆఫ్ ద సీ, అన్రియల్, ఇట్స్ పీస్ఫుల్, ఇట్స్ ఎమోషనల్. అండ్ ఇలాంటివి ఎక్స్ప్రెస్ చేయడానికి కూడా నా దగ్గర వర్డ్స్ కూడా లేవు, అంత ఇంపాక్ట్ఫుల్ అయిన మూమెంట్ ఇది. నేను అక్కడ నించున్న క్వైట్గా ఫుల్ మూమెంట్ని ఎంజాయ్ చేసా. ఇట్ వాజ్ బ్యూటిఫుల్. సో ఈవెన్చువల్లీ మనమైతే మళ్ళీ బ్యాక్ టు ద డాక్ అయితే వచ్చేసాం. అండ్ ఇప్పుడు చూసుకుంటే స్కై అనేది చాలా డార్క్ అయిపోయింది, బట్ డీప్ ఇన్సైడ్ నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. అండ్ ఇది నార్మల్ బోట్ రైడ్ కాదు, ఇట్ వాస్ ఎ మూమెంట్, ఇట్ వాస్ అన్ ఎక్స్పీరియన్స్, నేను ఎప్పటికీ మర్చిపోను. సో ఇప్పుడైతే క్రూజ్ ఎండ్ అయింది, కానీ మన డే ఇంకా అవ్వలేదు. సో ఇప్పుడైతే మేము బ్యాక్ టు ద పోర్ట్. అండ్ టైం వచ్చేసి అరౌండ్ 8:30 అయింది, కంప్లీట్ డార్క్. అండ్ నేను అబద్ధం చెప్పను, నాకైతే చాలా బాగా ఆకలేస్తుంది. అండ్ ఇక్కడ చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి. అండ్ నేనైతే ప్రతి రెస్టారెంట్కి వెళ్ళి మెనూ అయితే చూస్తున్నా. బట్ ఒక మెనూ నన్ను బాగా ఇంట్రెస్టింగ్గా అనిపించింది, ఏంటంటే ఇక్కడ 3 డిఫరెంట్ క్యూజిన్స్ ఉన్నాయి, ఇండియన్, గ్రీక్ అండ్ మెక్సికన్. కైండ్ కూల్ అనిపించింది, 3 కంట్రీస్ ఇన్ వన్ స్పాట్ అని చెప్పి. అండ్ నేను ఐ గోనా ట్రై గ్రీక్ ఫుడ్ దిస్ టైమ్ అని చెప్పి డిసైడ్ అయ్యా. అండ్ మై ఫ్రెండ్స్ కూడా అన్ని టైప్ ఆఫ్ ఫుడ్ అయితే ఆర్డర్ చేశారు, లైక్ మిక్స్ ఫ్లేవర్ ఆఫ్ ఫుడ్ ఆన్ అవర్ టేబుల్ టుడే. అండ్ ఈ ఐటమ్స్ పేర్లు ఏంటో మాత్రం నన్ను అడగద్దు, నాకు కూడా ఎగ్జాక్ట్గా తెలియదు. బట్ మా టేబుల్ పైన మీరు చూసుకున్నట్టయితే ఇండియన్ కర్రీస్, మెక్సికన్ టాకోస్, నాచోస్, గ్రీక్ సలాడ్ అండ్ చికెన్, ఎవ్రీథింగ్ మీకు కనిపిస్తుంది. అండ్ బ్రో, టేస్ట్ గురించి మాట్లాడుకుంటే మేము ఆల్మోస్ట్ అన్ని డిషెస్ అయితే షేర్ చేసుకున్నాం, ఎవ్రీథింగ్ ఆన్ పాయింట్. అండ్ ఇందులో బెస్ట్ పార్ట్ ఏంటంటే మేము తింటున్నంతసేపు ఈరోజు అంతా ఎలా జరిగింది, అసలు కేబుల్ కార్ ఎలా అనిపించింది, క్రూజ్ ఎలా అనిపించింది డిస్కస్ చేసుకున్నాం. ఓవరాల్ మంచి టైం అయితే స్పెండ్ చేసాం. అండ్ ఇదే కదా బ్యూటీ ఆఫ్ ట్రావెల్, గుడ్ ఫుడ్తో ఎంజాయ్ చేస్తే ఆ కిక్ ఇంకా బాగుంటుంది. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశా. ఇట్ స్టార్టెడ్ విత్ అన్ఎక్స్పెక్టెడ్లీ, బట్ ఈరోజైతే మనం అమేజింగ్ రైడ్స్ అండ్ క్రేజీ వ్యూస్ అయితే చూసాం. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశా. సో చెప్పే కదా, బై ద ఎండ్ ఆఫ్ ద డే మనం బాగా ఎంజాయ్ చేయొచ్చు అండ్ మీకు మంచి వీడియో అయితే ప్రొవైడ్ చేస్తానని చెప్పి ఐ రియల్లీ ఎంజాయ్ ఫర్. సో మీకు కానీ వీడియో నచ్చితే డెఫినెట్గా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ స్టే ట్యూన్ టు చార్కోన్ ఎక్స్ప్లోర్. అండ్ దిస్ యువర్ షణ్ముఖ్ సైనింగ్ ఆఫ్.